30 కోట్ల రూపాయలు పరిటాల శ్రీరామ్ జేబులేకపోతుంది. వాళ్ళ నాయన గంట కక్కలపల్లి పంచాయతీ అడుగుతా ఉన్నాడు కక్కలపల్లి నాయకులు. మరి ఇదే పాపంపేటలో హైవే మీద ఉన్నటువంటి ఇండ్లు, ఎప్పుడో సోత్రియందారులు అమ్ముకునేటువంటి ఇండ్లు, అమ్ముకునే స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు పేదలందరూ కూడా. మేము ప్రభుత్వంలో ఉన్నంత కాలము దాని సోత్రియందారులు మళ్ళా పోయి కోర్టుకు పోయి ఇది మాది అంటే రికార్డులు బయటికి తీయచ్చి, కలెక్టర్తో కూర్చొని రికార్డులు బయటికి తీయచ్చి, సోత్రియందారుల భూమి ఇది కాదు, అది అనంతపురం టౌన్లో ఉందనేసి తేల్చి కలెక్టర్ ద్వారా హైకోర్టుకు నివేదిక అందజేసి నిలబెట్టాం. ఇలా బాధితులు కూడా ఉన్నారు, శివారెడ్డి అన్న వాళ్ళందరూ ఉన్నారు, పైకి రానా. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఇల్లు కట్టుకున్న పేదల పక్షాన నిలబడాల్సినటువంటి ఎమ్మెల్యే డబ్బులకు అమ్ముడు 20 ఇండ్లను పట్టపోవలే పోలీసులను పెట్టి కూల్చివేసింది దుర్మార్గం కాదా? దాన్ని అడ్డుకునేకపోయిన జడ్జికి ఇష్టపడి మెడబెట్టి తోసింది అన్యాయం కాదా? మరి మీరు మీ గ్రామాల్లో మీకు సత్తా లేదు, రామగిరి మండలంలో ఎంపీపీ ఎలక్షన్ కావాలంటే ఎంపీటీసీలు ఉండాలి. ఎంపీటీసీలు అందరూ మా పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎంపీటీసీలు అందరూ మా పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎవరో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఒకరిద్దరు నీ దగ్గరికి వచ్చి ఎంపీపీ ఎలక్షన్ పెట్టుకుంటే దాసివాడున ఎంపీపీ ఎలక్షన్ పెట్టుకుంటే ఆ ఎంపీపీ ఎలక్షన్ కోసం నువ్వు మా ఎంపీటీసీలను ఎత్తుకుపోయేదానికి ప్రయత్నం చేస్తావు. మా ఎంపీటీసీలు అన్న ఊరికే ఇళ్ల కాటికి మా ఎస్ఐ వస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తున్నారు, మాకు రక్షణ లేదన్నా ఎక్కడన్నా బయటికి పోతామంటే తీసుకొని పోయి వాళ్ళని కర్ణాటకలో పెట్టాం. వాళ్ళ తరఫున హైకోర్టుకు వకాలత్ చేసినాం. హైకోర్టు రక్షణ కల్పిస్తే ఆ రక్షణలో పోలీసు రక్షణలో ఎంపీటీసీలను తీసుకొని వచ్చినాం. తీసుకొని వస్తే టైం అయిపోయిందని మళ్ళీ వాళ్ళ ఎన్నిక తీసుకొని పెనుగొండలో ఎంఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పంపిస్తాము అన్నారు. నేను పెనుగొండ అయిపోతే నువ్వు ఊరు దాటి బయటికి పోవాలా అని పోలీసులు. సరే సార్ మీరు పంపించండి, మేము అప్పచెప్పినా మాకు అప్పచెప్పండి అని. వాళ్ళని ఎంపీటీసీల్ని నేను ఊరు బయట ఉండా దర్గాలో కూర్చొని ప్రార్థనలు చేస్తాండా పెనుగొండ దర్గా దగ్గర ఉషమ్మ మన జిల్లా అధ్యక్షురాలుపై మేజిస్ట్రేట్ మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కాసుకొని ఉంది. ఎంపీటీసీని పిలుచుకొచ్చి ఫోన్ చేసింది అమ్మ, మన గిరిజమ్మక్క కూడా ఉంది, మర్చిపోయానమ్మ ఏమనుకోద్దు, మన గిరిజమ్మక్క కూడా ఉంది. వీళ్ళు ఆ నుంచి ఫోన్ చేసినారు, అన్న ఏమి నువ్వు రాకపోతే ఏం మిగలదు, ఎంపీటీసీని ఎత్తకపోతాడారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వచ్చినారు, ఎస్ఐ వాళ్ళని బలవంతంగా ఈడుస్తున్నారు వాళ్ళ బండ్లలోకి. బండి వేసుకొని పోయినామా పొద్దు పోయినామా చూసినారు కదా పెనుగొండలో. దేనికి పోయినా నా కార్యకర్తల్ని కాపాడుకునేకి నేను పోయినా తప్పు చేసినానా? నేను ఆటికి పోయి దూకుడుగా పోయి మా ఎంపీటీసీని మాకు అప్పచెప్పాలని పోయినా అంత లోపల గిరిజమ్మ ఉషమ్మ తరుణారు ధర్నా చేస్తున్నారు. ఆ రోజు మా ఎంపీటీసీలు 5 మందిని ఎత్తకొచ్చినాం, భారతీని మాత్రం వాళ్ళు ఎత్తకపోయినారు. మళ్ళా ఎలక్షన్ వాయిదా పడింది, మళ్ళా నోటిఫికేషన్ వచ్చేటప్పటికి భారతి వచ్చేసింది మన దగ్గరికి. నోటిఫికేషన్ ఇచ్చే రోజు జగనన్న మురళీ జవాన్ చనిపోయిన దగ్గరికి వచ్చినాడు, ఆడ ఫోన్ వచ్చింది, అన్న భారతి వచ్చేస్తాను మన దగ్గరికి. వాళ్ళ కండువాలు పొద్దునే వేసినారు ఒక ఇద్దరికి, మా భారతి వచ్చేసాను సార్ నేను దిగిపోతానని వచ్చిన. ఆ బిడ్డ భారతమ్మ ఎస్సీ దళిత బిడ్డ నేను మా నాయనకు పుట్టినా, నేను గెలిచింది వైఎస్ఆర్ జెండా కింద, నేను ఓటేసేది వైఎస్ఆర్ పార్టీకి నిలబడింది. మన ఆత్మగౌరవం కాపాడింది ఆ దళితురాలు. మరి కార్యకర్తలు ఏ విధంగా జగనన్నకు అండగా ఉన్నారు. ప్రకాష్ రెడ్డి మా అన్న మా తమ్ముడు అనుకుంటా ఉన్నారు. మీ అందరి దయ వల్ల, మీ అందరి ఇచ్చేటువంటి ధైర్యం వల్ల పోరాడగలుగుతున్నాం. కేసులు పెడితే ఎవరూ భయపడేదానికి సిద్ధంగా లేరు. మహా అయితే 4 రోజులు ఊళ్ళో లేకపోవచ్చు, కానీ చట్టాన్ని ఆశ్రయిస్తున్నాం. చట్టాన్ని ఆశ్రయించి ప్రతి కేసు మీద స్టే తెచ్చుకున్నాం. మన నాగన్న గౌని నాగన్న ఆ రోజు మాట్లాడినాడు, నాగన్న ఆ రోజు మాట్లాడినాడు. ఏమన్యాయం చేసినాడా? పేరూరు నాగిరెడ్డి ఏమన్యాయం చేసినాడు? నామినేషన్ పత్రాలు బీఫారాలు ఇచ్చేయకపోతే ఏమన్యాయం చేసినాడని మాట్లాడి మొగో నాకు అట్లా మాట్లాడినాడు నాగన్న. తిరగబడే తత్వము మనలో ఉంది, భయం మాట మీద దాగి ఉంది. ఆ భయాన్ని చంపేసి ఆ ధైర్యాన్ని బయటికి తీసుకొని దాంట్ ఫలితాలు కాదు వాళ్ళ చేసి నాయన కూడా ఈ రాప్తాడు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. చట్టబద్ధంగా ఒక అడ్వకేట్గా నాగిరెడ్డి అన్న ఒక అడ్వకేట్గా పార్టీ తరఫున నిలబడినారు. మీరు దౌర్జన్యాలు ఆనుంచే మొదలు పెట్టినారు. నాగిరెడ్డి అన్న కూర్చో. దౌర్జన్యాలు ఆనుంచే మొదలు పెట్టినారు.
ఒక నాగిరెడ్డి మీద దాడి చేస్తేనో మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొని పాపిరెడ్డిపల్లిలో మీ తమ్ముళ్ళ దౌర్జన్యాన్ని ఎదుర్కొని నిలబడిన ఒక లింగమయ్యను చంపితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతమవుతుందా? అంతకంత స్ప్రింగ్ మాదిరి రెచ్చిపోయి ప్రతీకారేచతో ఎనికి తిరగబడతారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు లింగమయ్య మన దగ్గర లేకపోవచ్చు, మీరు సంపింది లింగమయ్యనే కానీ లింగమయ్య ధైర్యాన్ని సంపలే. 15-20 మంది సునీతమ్మ తమ్ముడు వాళ్ళ కొడుకులు వచ్చి లింగమయ్య అరుగు మీద కూర్చున్నాడు పండుగ రోజు ఫోన్ చేసి వచ్చి ఏం కొడతావా అన్నాడు. వాడు బేస్బాల్ బ్యాట్ తీసుకొని వచ్చినాడు. వాడు వన్ పేరు ఏం పేరు అని రమేష్ కొడుకు. ఏం కొడతారా అన్నారు. వాడు కొట్టినాడు. 15 మంది వచ్చినా కూడా బెదర్లే లింగమయ్య. మళ్ళా ఈ కుటుంబాన్ని బెదిరించుకునేదానికి, లింగమయ్య కుటుంబాన్ని బెదిరించుకునేదానికి శత విధాల ప్రయత్నాలు చేసింది ఆ పార్టీ. వాళ్ళు బెదర్లా లింగమయ్య కొడుకు కూడా వస్తాడు, మైక్ ఇస్తా మాట్లాడతాడు. ఒకటే చెప్తా ఉన్నా, లింగమయ్య కుటుంబానికి రాజకీయంగా అత్యున్నతమైన పదవిని కల్పించే వరకు నేను పోరాడతా. అది మన నాగన్న పేరూరు నాగిరెడ్డిల ఆధ్వర్యంలో ఈరోజు సిద్ధరాంపురంలో బాలపోతన్న మీద ఆ రోజు దౌర్జన్యం జరిగా, మరియు బాలన్న మీద దౌర్జన్యం జరిగా, మరి లింగమయ్యని చంపిరి జడ్జి కిష్టప్ప మీద దౌర్జన్యం జరిగా, ఈరోజు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మరి వీళ్ళందరికీ అండగా నిలబడి జయముత్యాలు ఎస్సీ నాయకుడు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాతో ఉన్నాడు. ఆయన బోర్లు పీకేసి బోర్గుంతలోకి వేసి ఆ చెట్లన్నీ సినా చెట్లన్నీ నరికేసి ఆయన భూమిని ఆక్రమించుకున్నారు. అదేవిధంగా మాదాపురంలో దూదేకుల తండ్రి కూడా అట్లనే భూమి ఆక్రమించుకున్నారు. అనేక చోట్ల భూములు ఆక్రమించుకోవడం, ఇళ్ల స్థలాలు ఆక్రమించుకోవడం, ఇండ్లు ఆక్రమించుకోవడం, మట్టి తోలుకోవడం, కంకర మిషన్ నుంచి సుంకం వసూలు చేయడం, ఇసుక అమ్ముకోవడం, కర్ణాటకకి పేరూరు డ్యాం కింద ఇసుకంత అమ్ముకోవడం, అనేక దౌర్జన్యాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నాగిరెడ్డి అన్నది పేరూరు, ఆ రోజు పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలనేసి నేను చెప్తే తురకలాపట్నం కాటికి రైతు సంఘాలను తీసుకొని పోయి మాట్లాడినాడు. అదే పాదయాత్రలో కూడా చెప్పిన మా మిత్రుడు నాగిరెడ్డి అన్న చేసినాడు. మరి నాగిరెడ్డి అన్న చెప్పినట్లుగా నీళ్లు ఇచ్చిన ఆ రోజు చెప్పినట్లుగా పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చినాం. పేరూరు డ్యాంకు జీవో తీసుకొచ్చేదాన్ని కూడా అడ్డుకున్నారు. అప్పట్లో కూడా పరిటాల రేవి బిస్కెట్ చేసిన కుక్కలు కొన్ని ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఆ కుక్కలు పెరిగి పెద్దగైనాయి. ఆ కుక్కలు కొందరు పేరూరు డ్యాంకు నీళ్లు వచ్చేదానికి కూడా అడ్డుకున్నాయి. కానీ జీవో తెచ్చినామో రైతుల సహకారంతో పేరూరు డ్యాంకు, కర్ణాటక రైతుల సహకారము, మన రామగిరి వృత్తం రైతుల సహకారంతో పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాం. 3 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తా ఉన్న ఆయన మన మాట నిలబెట్టారు. మరి సునీతమ్మ వస్తానే పేరూరు డ్యాం గేట్లు ఇప్పదీసి పక్కన పెట్టింది. పేరూరు డ్యాం గేట్లు ఇప్పదీసి పక్కన పెట్టి ఈరోజు పేరూరు డ్యాం ఎండిపోయేటట్లు చేసింది. మన హంద్రీనివా కాలువ రాజశేఖర రెడ్డి పుణ్యాన హంద్రీనివా కాలువ వస్తే భూగర్భ జలాలు పెరిగి మనమంతా రైతులైనాం. మరి సునీతమ్మ వచ్చినాక హంద్రీనివా కాలువ కాంక్రీట్ బెట్టింగ్ వేయించింది, కాంక్రీట్ లైనింగ్. దా మనోహర పైకి రమ్మా, మంచిగా లింగమయ్య కొడుకు మనోహరని పైకి రా, అక్క పైకి రాక్క, అట్లా దారిమ్మా. అట్లా ఈ ప్రభుత్వం వచ్చినాక 100 కిలోమీటర్ల హంద్రీనివా కాలువ ఉన్నటువంటి మన రాప్తాడు నియోజకవర్గంలో కాలువకు కాంక్రీట్ బెట్టింగ్ వేయడం వల్ల 2 లక్షల ఎకరాల భూమిలో భూగర్భ జలాలు తగ్గిపోతాయి. కనీసము ఒక 60-70 వేల మంది రైతులు నష్టపోతారు, వాళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోతారు. సుంతమ్మ దయచేసి ఇది చేయొద్దని మొక్కి అడిగినాం. చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేసినాం. కానీ వాళ్లకు కమిషన్లు కావాలా, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కావాలా. కాలువలు ఏమైతేనేం, రైతులు ఏమైతేనేం ఈ రోజు కాంక్రీట్ పనులు దాదాపుగా పూర్తి చేస్తా ఉన్నారు. మనము ఆ గొంతు వినిపిస్తామని గొంతు నొక్కడానికి మన మీద కేసులు పెట్టినారు. మరి మన ఎంపీటీసీని ఎత్తకపోతుంటే ప్రశ్నించినందుకు మన మీద కేసులు పెట్టినారు. లింగమయ్యను కూనీ చేస్తే జగనన్న వచ్చి వాళ్ళని పరామర్శించినందుకు 150 మంది మీద మన కార్యకర్తల మీద కేసులు పెట్టారు. వీటి అన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేస్తానే ఉన్నాం. అదేవిధంగా పేరూరులో ఏడుగురాలపల్లిలో ఒక దళిత మైనర్ బాలికను అత్యాచారం చేసి 14 మంది తెలుగుదేశం పార్టీ నీచపు గుండాలు అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి పైన జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని వెళ్తా ఉంటే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి మళ్ళా కేసులు పెట్టారు. అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మన పెన్నోగులేసి ఉన్నాడు, మన చంద్ర ఉన్నాడు, మన ఎస్సీసీల
నియోజకవర్గ అధ్యక్షుడు ఆలమూరు ఓబులేష్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొన్న ఈ మధ్య ఆ అమ్మాయిని పరామర్శించాలని పోతే మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినారు. అంటే మీరు మహిళలను మానభంగం చేస్తే మేము ప్రశ్నించకూడదా? మీరు బీసీల్ని కూలీలు చేస్తే మేము ప్రశ్నించకూడదా? దళితుల మాన ప్రాణాలు మీకు లెక్కలేదా? మరి ఇవన్నీ ప్రశ్నిస్తే మా పైన కేసులు అని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు నా తమ్ముడు నాకు మధ్య శంకర మాకు అన్నమాది ఎన్నేళ్ళుగా అండగా నిలబడినాడు. నేను రాహుల్ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి లింగమయ్య వాళ్ళ అన్న లింగమయ్య తమ్ముడు శేషంపల్లి శంకర, కుంటిమతి ఆనంద్, శేషంపల్లి శంకర వీళ్ళంతా ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి నాతో 2007-2008 నుంచి ఉన్నారు. వీళ్ళ అన్ననే లింగమయ్య. ఆ రోజు లింగమయ్యని చంపినారు. మరి ఈ విధంగా హత్య రాజకీయాలు చేస్తా ఉన్నారు. మన మౌనంగా భరించాలనా తిరగబడాలనా లేదా?